హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిరోజు ఓ రాజకీయ నాయకుడితో వివిధ రకాలుగా ఇంటర్వ్యూలు చేస్తూ ప్రతి ఒక్కరితోనూ మనం మమేకమవుతూ వాళ్ళ కష్ట నష్టాలు బాధలు ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలోని పాలసముద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదిగిన నరసింహులు గారిని పరిచయం చేయబోతున్నాం. వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్తే అన్న, బాగున్నారు? వెల్కమ్ టు స్టార్ జే. బాగున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా మీ బయోడేటా మా ప్రేక్షకులకు చెప్తారా? అన్న, నా పేరు నరసింహులు. మా నాన్నగారి పేరు లక్ష్మణ, మా అమ్మగారి పేరు నరసమ్మ. మేము ముగ్గురు అన్నదమ్ములము, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మేము తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పాలసముద్రంలో ప్రాథమిక పాఠశాలను, హై స్కూలు విద్యాభ్యాసాన్ని కూడా మా పాలసముద్రం మా స్వగ్రామంలో పూర్తి చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెనుకొండలో కొనసాగించడం జరిగింది. అటు తర్వాత మా డిగ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెనుకొండలో కంప్లీట్ చేయడం జరిగింది. అటు తర్వాత నాకు తెలిసి ఈ గ్రామంలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఈ గ్రామంలో నేనే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని అత్యంత చారిత్రాత్మక పట్టణమైనటువంటి మదనపల్లిలో అన్విసెంట్ గారు ప్రారంభించినటువంటి బీసెంట్ కళాశాలలో నేను 2000 సంవత్సరంలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన మొదటి విద్యార్థి మీరే, మొదటి యువకుడు మీరే? అవునన్న, దాదాపుగా పాలసముద్రం నేనే. అవునన్న, నేనే. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? చాలామంది ఇప్పుడు ఆ కాలంలో చదువుకుంటూ కొందరు వ్యవసాయం వైపు వెళ్ళకుండా బిజినెస్ వైపు వెళ్ళేవాళ్ళు కదా, ఉద్యోగాలు కూడా వెతికేవాళ్ళు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేవారు, ఉద్యోగం వైపు వెళ్ళకుండా మీరు రాజకీయం వైపు ఎలా మళ్ళారు? అన్న, మాది చాలా నిరుపేద కుటుంబము. మా నాన్నగారు వ్యవసాయము, గొర్రెలు మేపుకుంటూ మా కుటుంబాన్ని, అతి పేదరిక కుటుంబాన్ని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ సందర్భంలో నేను ప్రకృతిని, పరిసరాలన్నింటినీ గమనించిన తర్వాత ఈ పేదరికం నుంచి కనీసం కొంతమందినైనా చైతన్యవంతులు చేసి పేదరికం నుంచి బయటపడాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో నాకు ఆ రోజు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉన్నా కూడా రాజకీయాలు అయితేనే ఈ ప్రజలకు మనము ఏమైనా చేయాలంటే రాజకీయాలను చేసే అవకాశము ఉంటుంది కాబట్టి నేను అప్పుడు రాజకీయాల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఓకే, రాజకీయం ఏమో మొగ్గు చూపమంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? అన్న, కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశానికి ఎంతో చేసిందో ప్రజలందరికీ, ప్రపంచానికి తెలుసన్న. కాంగ్రెస్ పార్టీ అనేది దేశ స్వతంత్రత నుంచి ఇప్పుడు జరిగినటువంటి ప్రతి ఈ దేశంలోనైతేనేమి, రాష్ట్రంలోనైతేనేమి, జిల్లాలోనైతేనేమి, మా గ్రామంలో అయితేనేమి ఏదైనా అభివృద్ధి చెందిందంటే చెందాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మినటువంటి వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఆ రోజు నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. ఓకే, మండల కన్వీనర్గా కూడా మీరు 5 సంవత్సరాలు పనిచేశారు కదా, అనుభవం ఎలా ఉండింది? అన్న, అప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు రఘువీరారెడ్డి గారు, కేటీ శ్రీధర్ గారు నన్ను పిలిచి ఈ గోరంట్ల మండలంలో ఒక కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నాకు ఆ రోజు పిలిచి నన్ను గోరంట్ల మండల కన్వీనర్గా వేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో నేను దాదాపు 6 సంవత్సరాలు ఈ గోరంట్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఈ పార్టీకి సేవ చేసుకునేటువంటి అదృష్టము, భాగ్యము నాకు కాంగ్రెస్ పార్టీ కల్పించడం జరిగింది. ఓకే, సర్పంచ్ అయ్యారు కదా, అయితే సర్పంచ్ అంటే ఆ కాలం సర్పంచ్లు వేరే, ఈ కాలం సర్పంచ్ వేరే. అప్పుడు ఎలా ఉండే పరిస్థితి? అన్న, మేము సర్పంచ్లుగా ఉండడం అనేది ఒక స్వర్ణయుగం అన్నమాట. ఎందుకంటే ఆ కాలంలో కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో మా ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అప్పుడు మా ప్రియతమ నాయకులు రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ బీసీ రిజర్వేషన్ అయిన సందర్భంలో రవీంద్రారెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చి ఎవరైనా బీసీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ సర్పంచ్గా పెడదామనేటువంటి ఆలోచన చేస్తే అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సందర్భంలో
రవీంద్రారెడ్డి మా ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారు కూడా ఈ పంచాయతీ నేను ఎమ్మెల్యేగా ఉండి ఈ నామినేషన్ కాకూడదనేటువంటి సందర్భంలో ఏమాత్రము నాకు అంటే అప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో మా పంచాయతీ సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలోనే నాకు పరిచయం లేదు. నేను నామినేషన్ వేసిన తర్వాతే మా పంచాయతీ సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ప్రజలందరూ నన్ను మా కుటుంబానికి ఉన్నటువంటి మంచిని నిజాయితీని గుర్తించి నాకు ఒక విచిత్ర పరిస్థితుల్లో నన్ను సర్పంచ్గా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉండేటివి. అది పాలసముద్రం పంచాయతీ ప్రజలకు తెలుసు, గోరంట్ల మండల ప్రజలకి తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పాలసముద్రంలో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య ఉండేది, విపరీతమైన నీటి సమస్య ఉండేదన్న. ప్రతి ఒక్కరు దాదాపు అంటే 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఎక్కడ నీళ్ళు వస్తే అక్కడికి రాత్రి పోగులు అనకుండా వెళ్ళేటువంటి సందర్భంలో నేను చదువుకున్న ఒక వ్యక్తిగా మా గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే కనీసం నీటి సమస్య అయినా పరిష్కారం చేయకపోతే చరిత్రలో మనం హీనులుగా మిగిలిపోతామనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు రవీంద్రారెడ్డి గారిని, అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరి సహాయక సహకారాలతో నేను ఈ గ్రామానికి సంబంధించి దాదాపు 3-4 బోర్లు వేయించి ఈ గ్రామానికి ఉన్నటువంటి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను సర్పంచ్గా చేసినటువంటి నీటి సమస్య పరిష్కరించింది. ఇప్పుడు ఈ రోజు వరకు ఎలాంటి నీటి సమస్య రాకుండా నేను ఆ రోజు చేసి నాకు ఒక మనసైనటువంటి తృప్తి నాకు మిగిలింది. ఆ తర్వాత కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ బెల్లు, నాసన్ను, అదేవిధంగా ఎయిర్బస్ అనేటువంటి పరిశ్రమలు ప్రభుత్వము భూములను సేకరిస్తే ఆ రైతులకు జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలపైన మేము ధర్నాలు, స్ట్రైకులు చేయడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడైతేనేమి, అదేవిధంగా మన నిర్మలా సీతారామన్ గారు కేంద్ర సమస్య అయినటువంటి నాసన్ను ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడేమి మమ్మల్ని అడ్డుకుంటారనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆ రోజులు కూడా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెనుగొండ, సోమందేపల్లి, గోరంట్ల పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధించడం జరిగిందన్న. ఓకే, అంటే మీరు అడ్డుకుంటారు అని కారణంతోనే అరెస్ట్ చేశారు, లేకపోతే అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు తీసుకొస్తారని అరెస్ట్ చేశారు? లేదన్న, యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమంటే 2014 యాక్ట్ ప్రకారము ఎవరైతే రైతులు ఇచ్చినారో ఆ రైతులందరికీ 2014 ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్ ప్రకారము రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. బట్ అలా ఇవ్వకోకుండా ఏదో పాత చట్టం ప్రకారం ఇచ్చినారనేటువంటి ఉద్దేశంతో మేము ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతులను వారి దృష్టికి తీసుకెళ్తామనేటువంటి ఆలోచనతో మేముంటే వారు అలా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రైతులు వచ్చేసి మన చుట్టుపక్కల ప్రాంతం బాగుపడాలి, మన పిల్లల భవిత బాగుండాలనే ఉద్దేశంతోనే రైతు పరిశ్రమలకు భూములు ఇచ్చారు. పండించే రైతులు వచ్చేసి ఒక భూములు సామాన్యంగా ఎవరు ఇచ్చుకోరు, కానీ పంటలు ఇచ్చే భూములు సైతం అమ్ముకొని ఇచ్చేసారు. అయితే ఆ రోజు వాళ్ళ ప్రతిపాదన ఒకటే, మాకు నష్టపరిహారం ఎంత ఇచ్చినా పర్లేదు, కానీ మా పిల్లలకు భవిత ఉండాలి, యువతకు మొత్తం వచ్చి ఉపాధి కల్పించారు. కానీ ప్రతి ఒక్క కంపెనీలో ప్రభుత్వ రంగాల్లో సంబంధించిన దాంట్లో రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అది అయితే చాలా మా పాలసముద్రం విషయానికి సంబంధించి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందన్న. ఆ విషయంలోనే మేము చాలాసార్లు కొట్లాడడం జరిగింది. నేనైతేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, ఇక్కడ వచ్చినటువంటి సెంట్రల్ మినిస్టర్లు బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కూడా మేము అదేవిధంగా ఏ అధికారి వచ్చినా, కలెక్టర్ వచ్చినా మేము ఈ పాలసముద్రంలో ఎవరైతే పొలాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనేటువంటి మేము చాలాసార్లు డిమాండ్ చేసినామన్నా. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నాకు తెలిసి దాదాపుగా మా గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికో ఒక 20-30 మందికి తప్ప, అది చిన్నవే, ఈ సెక్యూరిటీలు అయితేనేమి, హౌస్ కీపింగ్లు ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా రైతు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదన్న. ప్రధాన ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదన్న. సేపు అయినా వాళ్ళు గేటు బయటే ఉంచడం, గేటు కీపర్ లాంటి ఉద్యోగాలు ఇచ్చారు, ప్రధాన వర్క్ ఇవ్వట్లేదు. కాకపోతే కారణాలు చెప్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఆ రోజు ఈ రోజు ఉండేదన్న. వాళ్ళు ఏ రోజు కూడా ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ కేవలం వాళ్ళు ఏదో ఆర్థికంగా సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల కోసము, యువత కోసము ఏ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వ రంగ సమస్యలతోనైతేనేమి ఎవరు ఎప్పుడు కొట్లాడిన పాపాన పోలేదని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే కేంద్రం నుంచి 2 సంస్థలు వచ్చినా కూడా భారతదేశంలో ఎక్కడ చెప్పుకున్నాం నాసిన్ అనేది పేరుగాంచినది. ఆంధ్రప్రదేశ్లోనే పేరుగాంచి ఒకే ఒక సంస్థ నాసిన్. ఇలాంటి పెద్ద సంస్థలు మనకు వచ్చిన పేరు గొప్ప, ఊరు దిప్ప అన్నట్టు మనకు గర్వకారంగా ఉంది. కానీ మన యువత, బాగా చదువుకున్న యువత ఉద్యోగాలు రావాలంటే దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. దీని మీద మీరేమంటారు? అదైతే 100% వాస్తవం అన్న. ఎందుకంటే ఈరోజు దాదాపు అంటే కొన్ని వేల ఎకరాలను
మా రైతులు ఎలాంటి కోర్టుకు పోకుండా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఇస్తే మా ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకి ఇవ్వకుండా కొంతమంది దళారులుగా తయారయ్యి కొన్ని దాదాపు నాకు తెలిసి అతి త్వరలో అన్నీ బయట పెడతామన్నా దాదాపు అంటే కొన్ని ప్రతి ఉద్యోగ దగ్గర కూడా అది ఏమి చిన్న ప్రైవేట్ ఉద్యోగ గేట్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ అయితేనేమి హౌస్ కీపింగ్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇస్తున్నారనేటువంటి ఒక పుకార్లు అయితే 100% వాస్తవం ఉన్నాయన్న. మేము కూడా అన్ని దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మేము తెప్పించుకుంటున్నాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మేము వారి అవినీతిని బయటపెట్టి స్థానికంగా ఉన్నటువంటి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో మా పాత్ర ఖచ్చితంగా మేము చేస్తామన్నా. అయితే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మీ యువతకు ఉపాధి కల్పిస్తారు, ప్రయత్నం చేస్తారు, పోరాటాలు చేస్తారు ఖచ్చితంగా అన్న. ఎందుకంటే మనకు నేను అనుకోండి అన్న, నేను ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుంచి మండల కన్వీనర్గా అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినానంటే నాకు ఈ పాలసముద్రం ప్రజలు ఈ పాలసముద్రం పరిసర ప్రజలు ఈ కల్పించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారి కోసం నేను కొట్లాడడానికి ఏమైనా ఎలాంటి కొట్లాట చేయడానికైనా పోరాటం చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఓకే. అయితే ఇక 2019 ఎన్నికలు తీసుకుంటే అప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెను నియోజకవర్గం అవకాశం వచ్చింది. ఆ అనుభవం ఎలా ఉంది? మళ్ళీ రెండోసారి కూడా 2024లో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగానే వచ్చింది అవకాశం. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? 2019లో నాకు ఎమ్మెల్యే టికెట్ అనేది ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో రావడం జరిగింది. మేము మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేటాయించినటువంటి ఒక వ్యక్తి పార్టీని విడిచిపోవడం వల్ల ఆ రోజు రఘువీరారెడ్డి గారు నన్ను పిలిచి మేము కాంగ్రెస్ పార్టీకి వాల్మీకి సమాజానికి వాల్మీకి కుటుంబానికి అన్నాభావ సంబంధాలు ఉన్నాయి. గతంలో గంగాధర్ని ఎంపీ చేయడం జరిగింది. పీసీ గంగానికి టికెట్ ఇచ్చారు, శ్రీరామునికి టికెట్ ఇచ్చారు. అటు తర్వాత మా హిందూపురానికి సంబంధించిన అంబికా లక్ష్మణానికి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వాల్మీకులకు సముచితమైన స్థానము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మా వాల్మీకి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఇస్తే అతనికి ఉన్నటువంటి ఏమో ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనో అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో రఘువీరారెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను పిలిచి, నరసింహులు నీకు టికెట్ ఇస్తున్నాను, నువ్వు పార్టీకి న్యాయం చేయని ఆ రోజు రఘువీరారెడ్డి గారు కేటీ శ్రీధర్ గారు మమ్మల్ని ఆదేశించడంతో నేను పార్టీ తరఫున పోటీ చేయడం జరిగిందన్న. ఆ సందర్భంలో ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఒక పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతను ఓడిపోతాడనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎవరు ఊహించినటువంటి ప్యాకేజ్ నాకు మా ఇంటికే వచ్చి ఆఫర్ చేయడం జరిగిందన్న. నేను అతన్ని యొక్క విన్నపాన్ని నేను సున్నితంగానే తిరస్కరించి నాకు కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్రమైన అవకాశం ఇస్తే నేను మా కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని అమ్ముకునే ప్రసక్తే లేదని నేను అతనికి సున్నితంగా చెప్పి పంపించడం జరిగిందన్న. ఆ సందర్భంలో కూడా నేను అప్పుడు నాకున్నది కేవలం 8 రోజులు 7 రోజుల టైం మాత్రమే ఉన్నదన్న. ఆ సందర్భంలో కూడా నేను పెనుగొండ నియోజకవర్గం అంతా తిరగలేకపోయినా పెనుగొండ నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ పైన నా పైన ఉన్నటువంటి అభిమానంతో దాదాపు 360 బూతులు ఉంటే 360 బూతుల్లో కూడా 5 ఓట్లు 10 ఓట్లు 3 ఓట్లు వేసి నాకు మా కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని నిలిపినారన్న. ఓకే. అయితే వీడు ఇందాక చెప్పారు బంపర్ ఆఫర్ ఇచ్చారు, భారీ ఆఫర్ పెట్టారు. అయితే నేటి కాలంలో రాజకీయాల్లో విలువల్లో మౌలిక వస్తువులు ఏంటి? వీళ్ళు ఎవరైనా కానీ డబ్బు కోసం పనిచేస్తారో కాదు, చాలామంది పార్టీ కూడా వాళ్ళ అవసరాలు బట్టి మారుతున్నారు. అలాంటి బంపర్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎందుకు వద్దనుకున్నారు? లేదన్నా, నైతికత అనేది మనిషి ఎప్పుడైనా కానీ ఒక్కసారి మాత్రమే అమ్ముకుంటాడు. మనకు డబ్బులే శాశ్వతం అనుకుంటే భవిష్యత్తులో నైతికత అనేది ఉండదు. మన చిన్న వయసులోనే మనకు డబ్బులు అనేది ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజు ఈ భూమి మీద వదిలిపోవాల్సిందే. నేను సపోజ్ అక్రమాలు అన్యాయాలు చేసి నేను 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తే నా కొడుకు అసమర్థుడు అమాయకుడు అయితే ఒక రోజులో పోగొడతాడన్న. కానీ నేను ఇచ్చేటువంటి గౌరవము కొన్ని తరాలకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను నైతికానికైతే చాలా ప్రాధాన్యత ఇస్తానన్న. కంపల్సరీ ఉండాలంటారు. అవునన్న, 100% అన్న, 100%. అయితే 2019 తర్వాత తీసుకు ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో చాలా క్లిష్టంగా ఉండబోతున్నాయి. చాలా భారీ డబ్బుతో కూడుకున్నది. ఇటు ప్రజలు చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నారు, ఇటు పబ్లిక్తో పాటు చాలామంది కూడా భారీ ఖర్చు కూడుకున్నదని. ఇంత ఖర్చుగా జరుగుతున్న ఎన్నికలు మీరు తట్టుకోగలరా? అన్న, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందన్న. నేను ప్రతి ఊరికి వెళ్ళినా
కేవలము దండం పెడుతున్నాము. అమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదానైతేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, విభజనకు సంబంధించినటువంటి అనేక హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతాయి. కాంగ్రెస్ పార్టీనే నెరవేరుస్తుంది. మన ప్రియతమ నాయకుడు భవిష్యత్ ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటున్నారంటే, నేను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకము నేను ప్రత్యేక హోదా పైన పెడతానని. ఆంధ్రప్రదేశ్ కూడా విడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే కదా అన్న. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందని ఒక అపోహ పుకార్లు మాత్రం పుట్టించారన్న. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందటే ఒక సిపిఐ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రాన్ని విడగొట్టమనేటువంటి లెటర్లు కూడా అన్ని పార్టీలు ఇవ్వడం జరిగిందన్న. అక్కడ సమస్య వచ్చి ప్రజల యొక్క భావోద్వేగానికి గురైనప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నింద దొబ్బేసి వారంతా సేఫ్ సైడ్లోకి రావడం జరిగిందన్న. ప్రధానంగా పేరు వస్తుంది మాత్రం కాంగ్రెస్ పార్టీనే కదా. అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో వాక్యంలు వేసేసి చేశారు. దాని తర్వాత మనకు పెప్పర్ స్ప్రే కూడా కొట్టుకోవడం జరిగింది. చాలా హంగామా అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా విడిపోదని ఇటువైపు మన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతుంటే అటువైపు చివరికి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అయితే నేటికి కూడా చెప్తున్నవారు ప్రతి సంగతి చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీనే కారణం అంటున్నాం. ఆస్తులు తెలంగాణకి ఇచ్చారు, అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. మన భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అన్న? యాక్చువల్గా అంటే ఆ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కూడా రెండు భాగాలుగా తెలంగాణకు సంబంధించి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు మా రఘువీరెడ్డి అన్న గారు, శైలజనాథ్ అన్న గారు సమైక్య ఉద్యమం చేసి మాకే కావాలనేటువంటి ప్రయత్నం చేసినమాట వాస్తవమే. అప్పుడు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకోకుంటే 2 నెలల్లో మేము ఇస్తాము అని మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ రోజు మొత్తం ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని దాదాపుగా తెలంగాణ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఆ రోజే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని చెప్పేసి ఒక జీవో జారీ చేసి చాలా బాగుందని చాలామంది విశ్లేషకులు చెప్తారు. అంటే జీవో జారీ చేయడం కారణం ఏంటి అన్న? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అంటే కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి హామీలను ఆ రోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మన మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగిందన్న. ప్రకటించడం జరిగిన తర్వాత ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి బీజేపీ ప్రభుత్వం తర్వాత వాళ్ళు ఏమన్నారు, ప్రత్యేక హోదా ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నారు, లేదు మాకు 5 సంవత్సరాలు సాలదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలి అన్నాడు. మళ్ళీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అతను ఏమన్నాడు, లేదు ప్రత్యేక హోదా పాచిపోయిన లొడ్డు, దాంతో ఏమి ఉపయోగం లేదు అన్నాడు. సరే, తర్వాత వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, నాకు 25 మంది ఎంపీలుండి నేను కేంద్ర మెడలు వంచేస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ఆయన కోరుకున్నట్లుగానే ఎంపీలు ఇచ్చారు కదన్న. మరి ఈరోజు ఏమైంది, ఢిల్లీకి వెళ్తే ఆయన మోడీ మెడ వంచడం దేవుడెరిగేమో కానీ ఈయన తలే పైకెత్తడం లేదు. ఈయనే మెడ వంచేస్తున్నాడు. ఆయన మెడలో వంచుతానటువంటి పెద్ద మనిషి ఈయనే మెడలో వంచుతున్నాడు. కేంద్రానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది ఎంపీ సీట్లు ఉన్నాయి, మన అవసరం కాబట్లేదు కాబట్టి వాళ్ళు గుర్తించట్లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు, అందుకని మేము చేయలేకపోతాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. అవునన్నా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పిల్ల మాటలు చెప్తున్నాడు. మరి ఆ రోజు ఏం చెప్పాడు? ఎలక్షన్ ప్రచారంలో కాలేజీలకు వెళ్ళాడు, యూనివర్సిటీలకు వెళ్ళాడు, యూత్తో కలిసినప్పుడు ఏం చెప్పాడు, నాకు ప్రత్యేక హోదా రావాలంటే నాకు ఎంపీలండి, నేను మెడలు వంచి సాధిస్తాను అన్నాడు. మరి మాట తప్పినట్లే కదన్నా. మాట తప్పును మడమ తిప్పినటువంటి పెద్ద మనిషి మాట తప్పినట్లే కదా. 25 వారి కోరుకున్నట్లు ఎంపీలు ఇచ్చారు కదా, మరి తెచ్చారా? చెప్తున్నారు కదా నరేంద్ర మోడీకి అవసరం లేదు మనకి ఎంపీలు అంటున్నారు కదా. అవునన్నా, అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి నాకు 25 ఎంపీలు నాకు ఇవ్వండి ఎందుకు చెప్పాలి? సంబంధించి ఇంతమంది ఎంపీలు అవుతారు, ఇన్ని సీట్లు వస్తాయి, 300 పైచలకి సీట్లు వస్తాయని వాళ్ళు కూడా ఊహించలేదు కదా. అవునన్నా, ఇప్పుడు ఆ పక్క ఎంత బలవంతుడైనా పార్లమెంట్లో నీకున్నటువంటి ఎంపీలు ఒకరోజు కూర్చొని స్పీకర్ దగ్గర, పోడియం దగ్గర, రాష్ట్రపతి దగ్గర కూర్చొని ధర్నా చేసి లేదు మాకు ప్రత్యేక హోదా కావాలని ఏ రోజైనా వాళ్ళు గట్టిగా అడగగలిగారన్నా? అడగలేదు. సో ఎవరు తప్పు? మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకత్వం తప్పదే. ఓకే, సో మనకు వీళ్ళకున్నటువంటి కేసుల వల్ల వీళ్ళు ధైర్యంగా అడగలేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు మనకు ప్రత్యేక ఏదో ఇవ్వలేకపోయారు. ఓకే, అయితే 2013 ఈరోజు కూడా ఏం జరుగుతుందన్న? ఈరోజు కూడా ఏం జరుగుతుంది? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజు 5 సంవత్సరాలు కలిసి కాపురం చేశాడు. ఈరోజు ఏమంటున్నాడు, మళ్ళీ కలిసి కాపురం చేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మొన్న పరోక్షంగా 5 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మొన్న వాళ్ళకు సంబంధించినటువంటి ఒక
అంబటి రాంబాబు అనేటువంటి నాయకుడు ఏం చెప్తున్నారు, లేదు మేము 100% కాంగ్రెస్తో మేము ఎప్పటికీ రాజకీయంగా విభేదిస్తూనే ఉంటాము, మేము గెలిచినా కూడా మేము నరేంద్ర మోడీకి బీజేపీకి మద్దతు ఇస్తామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఈ రాష్ట్రంలో 100 కంటే తక్కువ ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో మొత్తం ముఖ్యమంత్రి పదవి వాళ్ళదే, ఎంపీల వాళ్ళవే, మొత్తం వాళ్ళ ద్వారానే పరిపాలన జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరు గెలిచినా, అటు చంద్రబాబు గెలిచినా లేదు ఇటు జగన్ గెలిచినా కూడా పరిపాలన అంతా మోడీ గారే చేస్తారన్న. ఓకే, అయితే 2019, 2024 పక్కన పెట్టేసి మన 2013 తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. కానీ మళ్ళీ ఈసారి దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ పుంజుకున్నట్టు కనబడుతుంది. దానికి ఉదాహరణ పక్కన ఉన్న కర్ణాటక కావచ్చు, పక్కన తెలంగాణ కావచ్చు, 2 చోట్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీనికి తోడు షర్మిల గారు కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ముందుండి నడిపిస్తున్నారు, సొంత అన్న మీదే బాణాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి, బీజేపీకి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ముగ్గురికి ఎలా పోటీ ఇవ్వబోతోంది? అన్న, కాంగ్రెస్ పార్టీ అనేది ఈ భారతదేశంలో నాకు తెలిసి ఈ సృష్టి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అనేది ఉంటుంది. మధ్యలో కొన్ని చిన్న ఆటంకాలు వచ్చినా కూడా ఆ పార్టీ చాలా స్వతంత్రము కోసం ఏర్పడినటువంటి పార్టీ. స్వతంత్రం తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్థలు స్థాపించినటువంటి పార్టీ. కొన్ని అన్యోన్య పరిహారాల వల్ల కొంత వాస్తవంగా తప్పిన మాట వాస్తవమే. అయితే ప్రజలు ఈ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వ్యక్తి మాయల మరాఠీ అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఏం చేశాడన్నా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలను అతి తక్కువగా అంబానీకు, ఆదానీకు అమ్మేయడం జరిగింది. అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత ఎంతో హిందువులైతేనేమి, మన భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు ఒక మైనార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజలు ఒక అభద్రతా భావంతో ఉన్నారనమాట. మరి ఈరోజు రామ్ రహీం మందిర్ మసీదుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు దేశ ప్రజలందరినీ రెండుగా విభజించి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రజల్ని ఒక భయాందకమైనటువంటి వాతావరణంలో జీవం సాగేలాగా చేస్తున్నారు. ఎవరి తిండి వాళ్ళు తినాలి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్న. మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ జంగిల్ జమీన్ల పైన ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తే ఈరోజు కేవలం డివైడ్ అండ్ రూల్ పాటించి కేవలం వారి యొక్క ఓటు బ్యాంక్ కోసమే ఈ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో విఘ్నత కలిగినటువంటి దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ భారతదేశంలో ప్రజలు చాలా తెలివైన వారు. ఈ బీజేపీ చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలైతేనేమి, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలైతేనేమి, కేరళలోనైతేనేమి, తర్వాత వచ్చినటువంటి తమిళనాడులో అయితేనేమి, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక బీజేపీకి ఒక సీటు కూడా వచ్చే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళు పోటీ చేయకోకున్నా కూడా కూటమి ద్వారా దాదాపు వీళ్ళు పేరుకే కానీ తెలుగుదేశము, వైఎస్ఆర్ అంటున్నారు కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు అంతా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరిగిపోతుందన్న. ఓకే, అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీరు చూశారు, గతంసారి 14 గెలిచారు, 19 గెలిచారు, ఈసారి కూడా హ్యాట్రిక్ వస్తుంది. సెంట్రల్లో బీజేపీనే రూలింగ్ చేస్తున్నారు. కాకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు, రాహుల్ గాంధీ కూడా ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి రాబోదు, ఖచ్చితంగా వస్తే మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సంతకం పెడతాను ఫస్ట్ అని చెప్పారు. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఊహించవచ్చా? 100% అన్న. ఇప్పుడు మాకు ఇంటెలిజెన్స్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోన, మేధావులతోన మేము ప్రైవేట్గా ప్రైవేట్గా అయితేనేమి, పరోక్షంగానైతే ప్రత్యక్షంగా అయితేనటువంటి మేము మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా 100% ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వచ్చే అవకాశం లేదు, గెలిచే అవకాశం లేదు. 100% ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ఒక స్వర్ణయుగం అనేది అతి త్వరలో రాబోతోంది. ఎందుకంటే ఈరోజు మణిపూర్లో అంత హింసాత్మక ఘటనలు జరిగితే కనీసం ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఖండించకపోవడం అనేది ప్రపంచ దేశాల్లో మన యొక్క పరువు మంట కలిసిన మాట వాస్తవమే కదా. ఎందుకంటే మహిళలపై అంత అత్యాచారాలు చేస్తే కనీసం ఒక ప్రధానమంత్రి స్థాయిలో మీరు ఖండించకపోవడం కూడా చాలా దుర్మార్గం కదా. అదేవిధంగా మొన్న పార్లమెంటును ప్రారంభించడం జరిగింది.
పార్లమెంటును ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఒక గిరిజన మహిళకు మేము రాష్ట్రపతిగా ఇవ్వడం జరిగింది అన్నారు. సరే, గిరిజన మహిళకు మీరు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, పార్లమెంటును ప్రారంభించినప్పుడు గిరిజన మహిళకు మీరు కనీసం న్యాయం చేసి ఆ మేడం గారిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మీరు పార్లమెంటును ప్రారంభించాలి కదా. ప్రారంభించారా? అక్కడే తెలిసిపోయింది కదా మీరు గిరిజనుల మీద ఎంత అభిమానం ఉందని. మరి మైనార్టీ సోదరుల మీద అయితేనేవి ఎన్నో రకమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యవహారాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకొని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే ఎక్కడైనా స్పందించారా మీరు? సో ఎక్కడ కానీ రక్షణ లేదండి. రక్షణ లేదు. ఓకే, అయితే ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంది, కాంగ్రెస్ పార్టీని పోటీలో ఉంది, జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ రావచ్చు అన్న? నాకున్నటువంటి పరిస్థితుల్లో, నాకు తెలిసినటువంటి పరిస్థితుల్లో నాకు దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా కాంగ్రెస్ అభ్యర్థులు అయితేనేమి 25 మంది సంబంధించినటువంటి మా ఎన్డీఏ కూటమి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి మేము పోటీ చేస్తున్నాము. వాళ్ళతో ప్రకారము నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రజలన్న వాళ్ళు కేవలం వన్ సైడ్ ఉన్నారన్న. వీళ్ళు ఊరికే హబాబబా చేస్తున్నారు కానీ ఊరికే లేనిపోనివన్నీ జనాలకి వాళ్ళకి వీళ్ళు చేసి జిందాబాద్లు జిహారాలు చెప్పుకుంటున్నారు కానీ ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారన్న. ప్రజలైతే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వబోతున్నారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గారి, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని మేము విశ్వసిస్తున్నాం. ఓకే, చివరిగా ఒకే ఒక ప్రశ్న. అయితే మీరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మా స్టార్ జే మనం న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ఓటర్కి మిర్చి సలహా సందేశం ఏంటి? ఈ కాలంలో ఓటుకు నోటు చాలా వాల్యూ అయిపోయింది. ఈ ఎన్నికలు చాలా ఖరీదైనవి. ప్రతి ఒక్కరు డబ్బుకో, నగలకో, ఇంకోటికో లేదా బహుమతులకు ప్రలోభాలు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మిర్చి ఓటు అనే ఆయుధం ఎలా ఉపయోగించాలో మా ప్రేక్షకులు చెప్తారా? ఖచ్చితంగా అన్న. ఆ రోజు అతి సామాన్య కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో అప్పుడున్నటువంటి ఈ యొక్క ఓటింగ్ యొక్క సరళిని, ఓటింగ్ యొక్క స్వరూపాన్ని పట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది భూస్వాములకు మాత్రమే ఓటు ఉండింది. ఆ రోజు మహానుభావుడు ఆలోచించేసి, లేదు ఈ భారతదేశంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు, ఆర్థికాలకు సంబంధం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఒక వయసు వచ్చిన తర్వాత ఓటు హక్కు అనేది ఉండాలనేటువంటి సహుద్దేశంతో ఆ రోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు కల్పించడం జరిగింది. ఆ ఓటు కల్పిస్తూ అతను రాజ్యాంగ పరిషత్లో ఏమన్నాడంటే, మీకు భారతదేశ ప్రజలకు నేను ఒక ఓటు అనేటువంటి ఒక పవిత్రమైన ఆయుధాన్ని మీ చేతిలో ఇస్తున్నాను. ఆ ఆయుధాన్ని మీరు అమ్ముకొని బానిసలు అవుతారో, ఆ ఆయుధంతో గెలిచి మీరు రాజులు అవుతారో మీరే నిర్ణయించుకోండి అని ఆ కాలంలోనే ఆ మహానుభావుడు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను మీ స్టార్ న్యూస్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి, పెనుగొండ నియోజక ప్రజలకైతేనేమి, కేవలం వారిచ్చేది ఒక 3,000-4,000 రూపాయలు ఒకసారి మనకు ఇస్తే, ఆ ఇచ్చినటువంటి ఆ 20 కోట్లు 30 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడితే ఆ డబ్బు సంపాదించుకోవడం దాదాపు 100 కోట్ల అవినీతి చేసేటువంటి అవకాశం వారికి మనమే ఇస్తున్నాము. మాకు ఓటు అనేది మీకు ఇచ్చినటువంటి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన హక్కు, వజ్రాయుధము. దాన్ని నేను ఈ పెనుగొండ నియోజక ప్రజలకు సహాయం చేయగలను, నీతిగా చేయగలనంటే నాకు ఇవ్వండి, లేదు ఇంకెవరైనా బాగా చేయగలరంటే వాళ్ళకి ఇవ్వండి. కానీ దయచేసి పెనుగొండ నియోజక ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఓటును మాత్రం అమ్ముకోకుండా మీకు నిజాయితీగా పనిచేసినటువంటి అతి సామాన్య కుటుంబంలో పుట్టి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నన్ను ఆశీర్వదిస్తే, వారైతే వారి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ గేట్లు తీసి వాళ్ళ గన్మ్యాన్లో, వాళ్ళ పర్సనల్ పిఏల్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో కలిసేటువంటి భాగ్యం కూడా మీకు తక్కువగా ఉంటుంది. నేను అతి నిరుపేదను. మీరు ఆదేశిస్తే, మీరు ఎక్కడ చెప్తే అక్కడ వచ్చి నేను మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని పెనుగొండ నియోజక ప్రజలు నాకు కల్పిస్తే మీ రుణం తీర్చుకుంటానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అతి త్వరలో ఈ నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి షాహీన్ గారికి మీ 2 ఓట్లను, మీ పవిత్రమైన 2 ఓట్లను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ సవినయపూర్వక విజ్ఞప్తులు తెలియజేసుకుంటున్నాను. ఓకే, రఘువీరారెడ్డి గారు మాజీ మంత్రి, పైగా సీనియర్ నాయకులు కూడా. ఆయన చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రత్యేక రాజకీయాలు పాల్గొంటున్నారు. కారణం ఏంటి? మాకు రఘువీరారెడ్డి గారు అనేవారు దైవ సమానులు, పెద్దలు, గౌరవనీయులు. వారి మాటే మాకు వేదవాక్యము. రఘువీరారెడ్డి గారు ఏ రోజు కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయాన్ని నిర్మించాలనేటువంటి ఒక చిరుకాల వాంఛతోటి ఆ దేవస్థానాన్ని నిర్మించడంలో భాగంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, మన సోనియా గాంధీ గారి అనుమతితో ఒక 3 సంవత్సరాలు అతను కేవలము దైవ సన్నిధిలో ఒక పవిత్రమైనటువంటి నీలకంఠాపురం అనేటువంటి ఒక చాలా దేవాలయాలని అక్కడ నిర్మించడం జరిగింది. రఘువీరారెడ్డి గారు అటు తర్వాత కొన్నిసార్లు ప్రైవేటు సందర్భాల్లో మమ్మల్ని పర్సనల్గా కలిసినప్పుడు ఆయన శిష్యులుగా మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇంకా యూత్గా మీరు రాజకీయాలు చేయండి, మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాల్సింటే ఇస్తాను, నేను రాజకీయాలకు దాదాపుగా రిటైర్మెంట్ కావాలనేటువంటి సందర్భంలో మేము కూడా అన్నగారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందన్నా. లేదన్నా, మేధావుల మౌనం సమాజానికి చాలా హానికరం, మీలాంటి వారు రాజకీయాలకు దూరమైతే ఈ ప్రాంతానికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న అంటే, లేదు నాకు ఉన్నటువంటి వయసు రీత్యా ఇది ఇంకా సాధ్యం కాదేమో అన్నటువంటి సందర్భంలో ఏమాత్రము సంబంధం లేనటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఇంటిని ఖాళీ చేయించి దుర్మార్గంగా కేసులు పెట్టి రోడ్డుకి ఈడ్చిన సందర్భంలో చలించినటువంటి ఆ కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా రఘువీరారెడ్డి గారు తీవ్రంగా చలించి, లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనము మౌనంగా ఉండడము, పార్టీకి దూరంగా ఉండడం మంచిది కానిటువంటి ఉద్దేశంతో రఘువీరారెడ్డి గారు ఈ మన సరిహద్దు ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా నియోజకవర్గాల్లో దాదాపు నాకు తెలిసి ఒక 30 నియోజకవర్గాల్లో అతను ముమ్మరంగా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తే దాదాపుగా 26 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలుపొందడం జరిగింది. ఓకే, అయితే రఘువీరారెడ్డి గారు 2 days బ్యాక్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మడకశిరలో అభివృద్ధి చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పినవి చేయకపోతే నేను తల నరుక్కుంటున్నారు. దీనికి కారణం అన్నా, అంటే అంత గొప్ప అంత మాట అనాల్సిన పని ఏంటి? అంటే ఎందుకు ఆ నమ్మకం ఏంటి ఆయనకి? అన్నా, మడకశిర అంటే రఘువీరారెడ్డి అంటే మడకశిర. ఇదే కర్ణాటకనైతేనేమి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ప్రజలందరికీ సుపరిచితమైన పేరు రఘువీరారెడ్డి. మడకశిర రఘువీరారెడ్డి, ఈ 2 పదాలని, 2 పేర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి విడదీసేటువంటి పరిస్థితి లేదు. రఘువీరారెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన తర్వాత మడకశిర నియోజకవర్గం యొక్క చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే మడకశిర అని. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, డిగ్రీ కాలేజీ అయితేనేమి, మీకు తెలిసినో తెలియదన్నా, నాకు తెలిసి అనంతపురంలో కూడా లేనటువంటి ఇన్స్టిట్యూట్లనే రఘువీరారెడ్డి గారు మడకశిర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రసాద్ కంటి హాస్పిటల్ని కూడా అతను పట్టుదలతో సాధించి పెట్టడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికి రఘువీరారెడ్డి గారు అనే వ్యక్తి ఒక దేవుడు. అలాంటి వ్యక్తి ఆ మాట ఎందుకన్నాడంటే, ఆ రఘువీరారెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, సెంట్రల్లో ఏ పార్టీ అన్నా ఖచ్చితంగా 100% మన కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఒకవేళ స్టేట్లో ఎవరున్నా నేను ఇచ్చేటువంటి హామీలన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు. ఎందుకంటే రఘువీరారెడ్డి గారు మనకు కనపడేటువంటి సాధారణ వ్యక్తి కానీ, అతనికి ఉన్నటువంటి పరిచయాలు అయితేనేమి, జ్ఞానం అయితేనేమి చాలా విశాలమైందే. ఎందుకంటే నాకు తెలిసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూడా అతను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి పని చేయించేటువంటి గొప్ప నాయకుడు రఘువీరారెడ్డి గారు. సత్సంబంధం కంటే మేము కూడా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎందరో నిరుపేదలు మన బెంగళూరు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేరిస్తే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు అక్కడ హాస్పిటల్ ఫీజు అయితే వాళ్ళు కట్టలేని సందర్భంలో మేమే దాదాపు అంటే నాకు తెలిసి నేనే దాదాపు అంటే కొన్ని 100 మందినే
రఘువీరారెడ్డి గారికి తీసుకెళ్ళి అన్న వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందన్న, అక్కడ హాస్పిటల్లో చూస్తే బెంగళూరు హాస్పిటల్లో వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు బిల్లు వేశారని అంటే రఘువీరారెడ్డి గారు వెంటనే ఫోన్ తీసుకొని ఆ హాస్పిటల్ యాజమాన్యం అయితేనేమి లేదా అక్కడ సంబంధించినటువంటి కర్ణాటక మంత్రులు అయితేనేమి ఎవరినైనా వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళకు అతి తక్కువ డబ్బులు ఫీజు వసూలు కట్టేలా చేసినటువంటి గొప్ప మనసున్న నాయకుడు మా రఘువీరారెడ్డి గారు. ఓకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2024లో గెలిస్తే, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతారు? పెనుగొండ నియోజకవర్గం ముఖ్యంగా ఏం చేయబోస్తారు? ఏ హామీలు ఇస్తారు? అన్న, పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఏ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో మా రఘువీరారెడ్డి గారు అయితేనేమి, కేటీ శ్రీధర్ గారు అయితేనేమి ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో ఈ పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, కానీ అటు తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే పెనుగొండ కొండపైకి రోడ్డు వేయాలని మా కేటీ శ్రీధర్ గారు రఘువీరారెడ్డి గారిని డిమాండ్ చేస్తే, లేదు శ్రీధర్ మళ్ళా చూస్తామంటే అంటే లేదు కేటీ శ్రీధర్ లేదన్నా, ఇది నాకు నా స్వప్నం ఇది కొండ మీదకి మనమే రోడ్డు వేయాలన్నా శాంక్షన్ చేయాలన్నా అంటే 2 రోజుల్లోనే దాదాపు అంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోజు కొండపైకి రోడ్డు వేయడానికి జీవోలు కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వారు వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు అభివృద్ధి చేశారా, ఆ వచ్చిన నిధుల్లో పర్సెంటేజ్ తీసుకున్నారా అనేది పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కానీ అదేవిధంగా కృష్ణదేవరాయల ఉత్సవాలను మనకు పెనుగొండ అనేది శ్రీకృష్ణదేవరాయల యొక్క 2వ రాజధాని. అలాంటి రాజధానిని మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కృష్ణదేవరాయల ఉత్సవాలను జరపడం జరిగింది. 2012లో చాలా ఘనంగా జరగడం జరిగింది అన్న, ముఖ్యమంత్రులను కూడా పిలిపించి జరగడం జరిగింది. మరి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజైనా అటు జగన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులు కానీ కనీసం కృష్ణదేవరాయలకు ఒక పురారం వేసినటువంటి పరిస్థితి కూడా ఈ లేని విషయం పెనుగొండ నియోజక ప్రజలందరికీ తెలుసు. సో అయితే ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా చేస్తాము. ఇంప్రూవ్మెంట్ కావాలంటే, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని సాధ్యమంటారు? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు నాకు తెలిసి ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శంకరనారాయణ గారు ఏమన్నారు, నేను ఖచ్చితంగా గెలిస్తే గోరంట్లకు సాగునీరు తాగునీరు ఆంధ్రనీవ కాలువ తెస్తానన్నాడు. తెచ్చారా? తేలేదన్న. నేను కూడా ఎన్నోసార్లు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది పత్రికాముఖంగా, అదేవిధంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. గోరంట్లకు ఆంధ్రనీవ నీళ్ళు రావాలంటే వాళ్ళు ఏమంటారంటే అట్లా చిలుముతూరు వెళ్ళి చిలుముతూరు నుంచి అట్లా రావాలి అంటారు. అంత సాధ్యం లేదన్న. ఎందుకంటే ఈ పరిసరాలపైన ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపం పైన మనందరికీ అవగాహన ఉంది. ఎందుకంటే సోమందేపల్లి మండలం నుంచి గోరంట్ల మండలం అనేది ఇట్లా ఏటువాలుగా ఉంది. ఆల్రెడీగా పత్తికుంటపల్లి దగ్గర మనకు ఆంధ్రనీవ కాలువ వెళ్తుంది. అక్కడి నుంచి నాకు తెలిసి ఒక కిలోమీటర్ 1.5 కిలోమీటర్ కాలువ తవ్వితే ఇక్కడ కావేటి నాగపల్లి దగ్గరికి వాటర్ వస్తుంది. అక్కడి నుంచి చిన్నగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ వేసి వాటర్ ఎత్తిపోస్తే పాలసముద్రం చెరువుకు నీళ్ళు వస్తాయి. పాలసముద్రం చెరువుకు నీళ్ళు వస్తే పాలసముద్రం చెరువు నుంచి దాదాపుగా గోరంట్ల మండలానికి నీళ్ళు వెళ్ళిపోతాయి. నాకు తెలిసి ఒక 4 కోట్లు ఖర్చు పెడితే గోరంట్లకు తాగునీటి సమస్య సాగునీటి సమస్య ప్రతి చెరువుకి నీళ్ళు వస్తాయన్న. వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు కేవలము 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల కాలువ తవ్వాలనేటువంటి ఆలోచన తప్ప అతి తక్కువ ఖర్చుతో ఈ గోరంట్ల మండలానికి నీళ్లు రావడం ఎలా అనేది నేనే చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు స్పందించడం లేదన్న. నాకున్నటువంటి అవగాహన ప్రకారము మాకు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మా పార్టీకి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కియా అయితేనేమి, దాని అనుబంధ సంస్థలు అయితేనేమి, మా గ్రామంలో ఉన్నటువంటి నాసన్ అయితేనేమి, బెల్ అయితేనేమి ఇంకా ఏమాత్రమో ప్రారంభానికి నోచుకున్నటువంటి ఎయిర్ బస్ అయితేనేమి, వీటన్నిటిపైన నాకు అవగాహన ఉంది, మా పార్టీకి అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో ఈ స్థానికులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలి అనేటువంటి ఆలోచనతో మేము ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం పెనుగొండ నియోజక ప్రజలు మాకు కల్పిస్తే మేము అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాము. ఓకే అండి, మీ అమూలమైన సలహాలు సందేశాలు మాకు ఇచ్చారు, మాతో పైసలు పంచుకున్నారు. ఓకే, చూసారా కదండి, రాజకీయం అంటేనే నీతి నిజాయితీకి మారుపేరు ఉండాలి. ఈ ప్యాకేజీలు ఆఫర్లు బంపర్ ఆఫర్లు కాదు. మన తరానికి రాబోయే తరానికి భవిష్యత్తు చూపించాలంటే మంచి మార్గం చూపించాలి తప్ప డబ్బు తీసుకుంటే ఈరోజు ఉంటే రేపు పోతుంది అని చెప్తున్నారు. దాని అమూల్యమైన సలహా సందేశంతో పాటు మీ సమయం కూడా మాకు కేటాయించేందుకు మా స్టార్ట్ చేయమనం టీం నుంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నామండి. ధన్యవాదములు. ఓకే, చూసుకుని మరో వచ్చే ఎపిసోడ్లో మరి వేడిగా సాగునండి. స్టే ట్యూన్.